ఇప్పుడు మీరు వింటున్న కథ పేరు కాలుడి తపస్సు. కాలుడనే ఒక బ్రాహ్మణుడు పుష్కర తీర్థానికి వెళ్ళి అక్కడ 200 ఏళ్ల పాటు అహోరాత్రాలు తపస్సు చేశాడు. ఆయన తల నుంచి కోటి సూర్యులతో సమానమైన తేజస్సు వెలువడింది. అప్పుడు బ్రహ్మ, ఇంద్రుడు వచ్చి, నీ తపస్సుతో ఎందుకిలా లోకాలన్నీ దగ్ధం చేస్తావు? నీకేం వరం కావాలో కోరుకో అన్నారు. తపస్సు మీద తప్ప మరి దేని మీదికి నా మనస్సు పోరాదన్నదే నేను కోరే వరం అన్నాడు కాలుడు. అలా కాదు, మేం నీకు ఏదో ఒక వరం ఇస్తాం, కోరుకో అని వాళ్ళు వేధించుకు తినేసరికి కాలుడు పుష్కర తీర్థాన్ని విడిచిపెట్టి హిమాలయాల ఉత్తర పార్శ్వానికి వెళ్ళి అక్కడ మళ్ళీ తపస్సే సాగించాడు. అప్పుడు దేవతలు కాలుడి వద్దకు యముణ్ణి పంపారు. యముడు వచ్చి కాలుడితో, బ్రాహ్మడా, మనుషులు ఇంతకాలం జీవించరు, లోకమర్యాద ప్రకారం నీ ప్రాణాలు వదిలేయి అని అడిగాడు. నా ఆయువు పూర్తి అయితే నన్నెందుకు తీసుకుపోవు? నా ప్రాణాలను నేనే వదిలి ఆత్మహత్య చేసుకోమంటావురా అన్నాడు కాలుడు. కాలుడి ప్రాణాలు తీసే శక్తి లేక యముడు తన పాశాన్ని భుజాన వేసుకుని వచ్చిన దారి పట్టాడు. ఇంద్రుడు ఏం చేయటానికి పాలుబోక కాలుణ్ణి అమాంతంగా ఎత్తి తీసుకుపోయి స్వర్గంలో పెట్టాడు. స్వర్గసుఖాలు కల్లారా చూసి కాలుడి బుద్ధి మారుతుందని ఇంద్రుడి ఆశ. కానీ ఆ ఆశ ఫలించలేదు. స్వర్గంలో కూర్చుని కూడా కాలుడు తపస్సే చేశాడు. తర్వాత ఇంద్రుడాయన పక్కన చేరి, ఏదన్నా వరం కోరుకో అని మంచిగా సలహా ఇవ్వసాగాడు. ఆ సమయంలో ఇక్ష్వాకు అటుగా వచ్చి సంగతి తెలుసుకొని, అయ్యా, నీకు దేవతల నుంచి వరం పొందటం ఇష్టం లేకపోతే నన్ను వరం కోరు, ఇస్తాను అన్నాడు. దేవతల వరాలనే నిరాకరించే వాడికి వరమిచ్చేటంత సమర్థుడివా అని కాలుడు ఇక్ష్వాకును అడిగాడు. నిజమే, నేను సమర్థుణ్ణి కాను, నువ్వు సమర్థుడివి, అందుచేత నువ్వే నాకు వరమియ్యి అన్నాడు ఇక్ష్వాకు. అయితే నీకేం కావాలో కోరుకో అన్నాడు కాలుడు. తాను బ్రాహ్మణుడికి దానం ఇవ్వదగిన క్షత్రియుడై ఉండి బ్రాహ్మణుడి నుంచి దానం ఎలా గ్రహించటమా అని ఇక్ష్వాకు తటపటాయించాడు. ఇద్దరు బ్రాహ్మణులు వివాదపడుతూ వచ్చి రాజును తీర్పు చెప్పమన్నారు. రాజా, నేను ఈ బ్రాహ్మడి నుంచి దక్షిణతో సహా ఆవుని దానం పట్టాను. ఆ ఆవునే నా నుంచి దానంగా పుచ్చుకోమంటే ఈ బ్రాహ్మడు పుచ్చుకోనంటున్నాడు. ఇదేం న్యాయం అన్నాడు మొదటి బ్రాహ్మడు. నేనెప్పుడూ దానం పట్టిన వాణ్ణి కాను, నాకు ఆ ఆవు అవసరం లేదు, తీసుకోమని బలవంతం చేస్తాడు. ఇదేం న్యాయం అన్నాడు రెండో బ్రాహ్మడు. రెండో బ్రాహ్మణుడిదే న్యాయమని ఇక్ష్వాకు తీర్పు చెప్పాడు. వెంటనే ఇంద్రుడు ఇక్ష్వాకుతో, ఈ బ్రాహ్మణుణ్ణి వరం అడిగి ఆయన ఇస్తానంటే నీవు తీసుకోకుండా ఉన్నావు, అదేం న్యాయం అన్నాడు. ఇక్ష్వాకు ఆ మాటకు జవాబు చెప్పలేక కాలుడితో, స్వామి, నీ తపఃఫలంలో సగం నాకియ్యి అని కోరాడు. సరేనన్నాడు కాలుడు. అలా పొందిన తపశ్శక్తితో ఇక్ష్వాకు అన్ని లోకాలకు సంచారం చేయగలిగాడు.